బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అయితే మీరు కంపెనీ ఎలా పెట్టారు? ఆ తర్వాత స్కూల్స్ ఎందుకు పెట్టాలనిపించింది అమెరికాలో మీకు? నేను చేస్తున్న ఐటీ జాబ్ అండి. ఐటీ జాబ్లో విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్లో మనిషికి ఆరోగ్యం పోతుంది. ఫస్ట్ జుట్టు ఊడిపోతుంది, తర్వాత కళ్ళు దెబ్బతింటాయి, బాడీ లాంగ్వేజ్, బాడీ పోస్చరు ఇలా ఎప్పుడు కూర్చొని కొట్టాలి కదా. సో మెంటల్గా చాలా స్ట్రెస్ ఉంటుంది, ఫిజికల్గా స్ట్రెస్ ఉంటుంది. నాకు 2 AM కాల్ వచ్చేది ఐటీలో. నీకు 2 కాదు కదా, 3 కాదు కదా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఫోన్ ఎత్తాలి. నేను చేసే జాబ్ అలాంటిది. సో ఈ స్ట్రెస్ అంతా చూసి దీనిలోంచి బయటపడాలంటే ఏం చేయాలి? సో మనం సొంతంగా కంపెనీ పెట్టుకోవాలి, లేదంటే బిజినెస్ పెట్టుకోవాలని చెప్పి రెస్టారెంట్ పెట్టాం. ఫుడ్ కదా, చేయగలం కదా అని. మావిడ నేను చాలా కష్టపడ్డాం, చాలా కష్టమైంది, చాలా బరువు తగ్గిపోయింది. మావిడ హెల్త్ ఇంప్రూవ్ అయింది, ఎందుకంటే బరువు తగ్గిపోతాం కదా. 1 yearలో మూసాం అది. అంటే 1-2 yearsలో భరించలేకపోయాం, స్ట్రెస్ భరించలేకపోయాం. రెస్టారెంట్ బిజినెస్లో అండి మండే టు ఫ్రైడే బిజీ ఉండరు, ఫ్రైడే సాటర్డే సండే బిజీ ఉంటారు. సో నీకు పర్సనల్ టైం ఉంటే ఉండదు. సో మనిషికి నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అనే ఒక సామెత ఉంది. అంటే నీకు ఏది కావాలో, నీకు ఏది అవసరమో ఆ విధంగా నువ్వు కనిపెట్టుకుంటావు. మీరు చాలా బద్దకస్తులు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజు మీ చెరువుకి వెళ్ళి, మీ ఇంటి దగ్గరలో ఉన్న చెరువు లేదా నీవు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తేలారనుకోండి, మీ బద్ధకం. అందరు తెచ్చుకుంటున్నారు, మీకు నీళ్ళు కావాలి, మీరు ఆలోచిస్తారు పడుకొని. ఏం ఆలోచిస్తారు? ఆ చెరువు దగ్గర నీళ్ళు నాకు ఇంటికి రావాలి, నేను వెళ్ళకూడదు. ఎలా వస్తాయి నీళ్ళు? మీరు పైప్ వేసుకోవాలి, పైప్ వేసుకుని మోటార్ పెట్టుకుంటే వస్తాయి కదా. సో మీరు ఆ విధంగా ఆలోచిస్తారు. కానీ అలా ఆలోచన లేని వాళ్ళు, మీరు ఆలోచిస్తే గూగుల్లో చేయండి, మోస్ట్ క్రియేటివ్ పీపుల్ ఆర్ లేజీ ఆల్సో. మరి క్రియేటివిటీ ఎలా వస్తుంది? నాకు అవసరము, నాకు కావాలి అనుకుంటే క్రియేటివిటీ వస్తుంది కదా. సో ఆ విధంగా నేను నైట్ ఫ్రైడే సాటర్డే సండే పని చేయకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించి స్కూల్ బిజినెస్లో దిగాను. స్కూల్ బిజినెస్ ఎప్పుడు కూడా ఫ్రైడే 4 o'clock డన్. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడేనే ఉంటుంది, సాటర్డే సండే ఉండదు కదా. అలా ఆలోచించాము, ఏం బిజినెస్ కొనాలని ఆలోచించాము. నాలాగే 2 కపుల్స్ ఒక 25 years రన్ చేస్తున్న స్కూల్ని, 150 మంది కిడ్స్ ఉన్నారు దాంట్లో, చిన్న పిల్లలు అందరూ, చంటి పిల్లల స్కూల్ అది, డే కేర్, ప్లే కేర్ ఉంటే నేను వెళ్ళాను. నేను చాలా బోల్డ్. ఇప్పుడు నాకు ఏదైనా కొనాలనిపించింది అనుకోండి, అది అమ్ముతారో లేదో చూడకుండా అడుగుతాను వెళ్ళి. వాళ్ళకి ఆలోచన లేకపోయినా నేను కొంటాను, అమ్ముతారని అడుగుతాను. మాకు ఇంట్రెస్ట్ లేదంటే ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉందంటే ఎంతకు అమ్ముతారు, ఎన్ని అంత డబ్బు ఉందని అడిగారు అనుకోండి, నా దగ్గర డబ్బు ఉందా లేదా తర్వాత మా ఫ్రెండ్కి ఉండొచ్చు కదా, నాకు తెలిసిన వాళ్ళకి ఉండొచ్చు కదా, మీరు అమ్ముతారా అని అడిగి ఆ ప్రాసెస్లో మీరు నమ్మరు. మా ఆవిడ కూడా నమ్మలేదు. నా జర్నీలో మా ఆవిడ ఉంది కాబట్టి చెప్తున్నా. ఎప్పుడు కూడా నేను కొన్నివన్నీ కూడా నేను అడిగి కొన్నాను, అమ్ముతారని అడిగి కొన్నా. ఈ స్కూల్ని లిస్టింగ్ లేకుండా మా పిల్లల కోసం వెళ్ళినప్పుడు నేను అడిగా వెళ్ళి, స్కూల్ అమ్ముతారా అని. ఎందుకు అమ్మను అన్నాడు, ప్రైస్ చెప్పాడు. బ్యాంక్కి వెళ్ళాం, అన్ని రకాలుగా డబ్బులు సమకూర్చాము, రిటైర్మెంట్లోంచి కూడా డబ్బు తీసేసాము, చాలా రిస్క్ చేసి బ్యాంకులో కొంచెం డబ్బు ఇచ్చాడు, మిగతా డబ్బు అంతా మేమే పెట్టుకుని ఆ స్కూల్ కొన్నాం. స్కూల్ కొన్న వెంటనే దానికి రెంట్ చాలా ఎక్కువ. ఇందాక చెప్పిన ప్లేన్ ఎగ్జాంపుల్ లాగే, ప్లేన్ రెంట్ ఎక్కువైతే ఏం చేశాను, కొనేశారు. సో స్కూల్ రెంట్ ఎక్కువైతే ఏం చేయాలి, కొనేయాలి. సో వాడికి వెళ్ళి అడిగాను, ఇది చాలా పెద్ద ప్రాపర్టీ, ఇన్ని 2 ఎకరాల్లో ఉంది, ఈ ప్రాపర్టీ నేను కొనాలి అంటే ఏం చేయాలి, ఎంత ఉంటుందని మార్కెట్లో రీసెర్చ్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను, నేను కొంటానని. మొన్నే కదా స్కూల్ కొన్నావు, నువ్వు ప్రాపర్టీ కూడా కొంటానంటున్నావు అన్నాడు. నేను కొంటాను, నీకెందుకు అని అడిగి ఆయన ఎంత కొంటాడో తెలుసుకొని, అమెరికాలో ఒక ఆర్గనైజేషన్ ఉంది, రిటైర్ అయిన చార్టెడ్ అకౌంటెంట్లు అందరూ కలిసి స్కోర్ అనే ఆర్గనైజేషన్ పెట్టారు. స్కోర్ దాని పేరు, అమెరికాలో ఉంది అది. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరికైనా నాలాంటి వాళ్ళకి ఒక పెద్ద బిజినెస్, పెద్దదేదైనా నీ డ్రీమ్కి మించింది, మీ డ్రీమ్కి మించింది కొనాలి. మనతో ఇలా ఉన్నాం కదా, ఇప్పుడు ఇక్కడ ఆలోచిస్తున్నాం, ఎక్కడికో వెళ్ళాం మనం, హోటల్గా, రెస్టారెంట్కి, బాగా నచ్చింది, ఈ రెస్టారెంట్ కొనాలనే థాట్ రావడమే గ్రేట్ నీకు. తర్వాత ఓనర్ దగ్గరికి నువ్వు అమ్ముతామని అడగాలి. అలాంటి వాళ్ళని ఈ స్కోర్ అనే ఆర్గనైజేషన్ కూర్చోబెట్టి నువ్వు ఏదైతే కొనాలనుకుంటున్నావో చెప్తే వాళ్ళు చక్కగా అన్ని రకాల క్యాలిక్యులేషన్స్ వేసి
నీకు ఎంత లోన్ ఇస్తుందో గవర్నమెంట్ చేసి ఎక్కడి నుంచి లోన్ గవర్నమెంట్ ఇస్తుందో చెప్పి ఏ రూల్ ప్రకారం ఇస్తుందో చెప్పి నిన్ను ప్రిపేర్ చేసి నువ్వు ఎంత కొంటే బెటర్ చెప్తాడు. ఓకే. ఇవన్నీ నీ జీవితకాలం అనుభవం సరిపోవు. సో నేను వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. స్కోర్ దాని పేరు, మీరు గూగుల్ చేయండి. స్కోర్ ఇన్ అమెరికా, స్కోర్ ఆర్గనైజేషన్ ఇన్ అమెరికా. వాళ్ళు అన్నీ క్యాలిక్యులేట్ చేసి చెప్పారు, ఇది నువ్వు కొనొచ్చు అని చెప్పారు. నేను వెళ్ళి ఎక్కడైతే లోన్ వస్తుందో స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక కంపెనీ, ఆ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది, అంటే చిన్న బిజినెస్లకి వాళ్ళు ఇస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే లోన్ అప్లై చేస్తే మళ్ళీ నా రిటైర్మెంట్ ఫండ్ నా దగ్గర ఉన్న డబ్బులన్నీ సమకూర్చి, అప్పటికి ఆల్రెడీ ఒక 8 months స్కూల్ నడిచింది మాది. సో ఆ డబ్బులు కూడా ఉన్నాయి, నేను వర్క్ చేస్తున్నాను. ప్లస్ అంతకుముందు ఇంకో కమర్షియల్ ప్రాపర్టీ కొన్నాను, అది కూడా స్కూలే. సో అలా అన్ని రకాల డబ్బులన్నీ దాచుకొని ఎక్కువ ఖర్చు పెట్టకుండా, చెప్తున్నాను కదా, మనం మన ఒక 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 రేంజ్కి, ఒక కంఫర్ట్ జోన్కి వచ్చినంత వరకు, మనం అనుకుని సాధించినంత వరకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయకూడదు. డబ్బు అనేది విత్తనాలు లాంటిది. విత్తనాలు ఎవరు తినేయకూడదు. విత్తనాలు ఏం చేయాలి? నాటాలి. నాటితే మొక్కలు వస్తాయి, మొక్కలు చెట్లు అవుతాయి, చెట్లు అరణ్యాలు అవుతాయి. అరణ్యం అంత అయినప్పుడు నువ్వు తిను. సో నా డబ్బుని ఎప్పటికప్పుడు ఎంజాయ్ చేయట్లేదు ఏంటి, ఖర్చు పెట్టట్లేదు ఏంటి, ఎంత సంపాదిస్తాడో అని అడుగుతారు ఫ్రెండ్స్. వై ఆర్ యూ నాట్ టేకింగ్ రెస్ట్, వై ఆర్ యూ సో టైర్లెస్లీ వర్కింగ్ హార్డ్, వాట్ ఈస్ యువర్ గోల్, నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఏ ఫ్రెండ్ అని నాకు ఫోన్ చేస్తాడా, ఫోన్ చేసి సాయి నెక్స్ట్ ఏంటని అడుగుతాడు. అంటే వాడి మైండ్ అలా అయిపోయింది. సాయి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. సో నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పానండి, మనిషికి సీక్రెట్ అనే బుక్ ఉంది, మీకు చెప్పాను నేను చెప్పలేదు. సీక్రెట్ అనే బుక్ ఉంది. ఆ బుక్లో ఏముంటుందంటే, నువ్వు ఏం ఆలోచిస్తే అదే అవుతుంది. యువర్ థాట్స్ బికమ్స్ యాక్షన్స్. ఈ ప్రపంచంలో నాకు అంత ఆస్తి కావాలనుకున్నావు అనుకో, అది నీకు అవుతుంది. కానీ అదే పనిలో ఉండాలి, అదే ఆలోచిస్తూ ఉండాలి. నువ్వు డౌట్ పడి నేను పేదవాడిని అయిపోతానేమో అనుకున్నావు అనుకోండి, పేదవాడు అయిపోతారు. మీరు డౌట్తో డ్రైవింగ్ చేశారు అనుకోండి, అమ్మో నాకు ఎవరిని గుద్దేస్తారేమో, గుద్దేస్తాడు. నాకెవరు గుద్దేరు, నేను బాగా వెళ్తాను, క్షేమంగా ఇంటికి వెళ్తాను అనే పాజిటివ్ స్పిరిట్తో వెళ్ళాలి. నేను కంపల్సరీగా వెళ్తాను అనుకుంటే వెళ్తారు. మీ మైండ్ అలా పనిచేస్తుంది ఆ టైంకి. సో ఈ సీక్రెట్ అనే బుక్లో నేను నేర్చుకున్నది ఏంటి అంటే, యువర్ థాట్స్ బికమ్స్ యాక్షన్స్. నువ్వేదనుకుంటే అది అవుతుంది. మనిషి మైండ్ అనేది ఒక మ్యాగ్నెట్ లాంటిది. యూనివర్స్ అనేది ఒక ఇంకా పెద్ద మ్యాగ్నెట్. మన మైండ్ ఈ యూనివర్స్ అనే మ్యాగ్నెట్ని ఆకర్షిస్తుంది. మనకు తెలియదు అది. దాన్ని యూనివర్సల్ సపోర్ట్ అంటారు. సో ఈ మేనిఫెస్టేషను ఎవరైతే చేస్తారో యూనివర్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. నేను అవుతాను, నేను చేస్తాను, నేను అవుతాను, నేను చేస్తాను, రోజు అదే పనిలో ఉండాలి. ఆ ప్రాసెస్లోనే నేను ఇవన్నీ కొనుక్కున్నాను, అవన్నీ చేశాను. సో ఇప్పుడు ప్రపంచంలో ప్రస్తుతం పరిస్థితుల్లో మీరు హైలైట్ చేస్తున్నవన్నీ కూడా సక్సెస్ కాదు యాక్చువల్గా. నేను అనుకున్నవి తీర్చుకున్నాను అంతే తప్ప, మీరు అంటున్నారు సక్సెస్ అని. నా మటు నాకు సక్సెస్ అవ్వలేదు ఇంకా. నేను ఐ స్టిల్ వాంట్ టు బికమ్ సంథింగ్, ఐ స్టిల్ వాంట్ టు మేక్ ఎ ఫిలిం, ఆర్ ఐ స్టిల్ వాంట్ టు బికమ్ ఎన్ యాక్టర్, ఐ వాంట్ అప్లాస్, ఐ వాంట్ ఎక్కువ మంది మాస్లో నేను ఎక్కువ ఏదో అవ్వాలి, గుర్తింపు రావాలి నాకు. సరిపోలేదు నాకు అది. సో ప్రజల దృష్టిలో, నా చుట్టుపక్కల ఉన్న దృష్టిలో, మా ఆవిడ దృష్టిలో నేను చాలా సక్సెస్ఫుల్. ఎందుకు? ఎవరికైతే ఏవేవైతే లేవో అది నా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర లేనిది మీరు కావాలనుకున్నది నా దగ్గర ఉంది కదా. ఇప్పుడు నేను అనుకున్నవన్నీ కూడా మెటీరియలే కదా. మీరు చెప్పినవన్నీ మెటీరియలే. డబ్బు నాకున్న, లేదా మోటార్ సైకిల్ అన్నారో, లేకపోతే ఎయిర్ప్లేన్ అన్నారో, లేదా ఏదైతే అన్నారో అవన్నీ కూడా మెటీరియల్. నువ్వు ఎంత సాధించినా తృప్తి ఉండదు దాంట్లో, ఇంకా కావాలి. సో మన మనసుకి తృప్తి అయింది చేయాలి. నేను తృప్తి వేరు, నాకు కావాలి అనుకొని సాధించడం వేరు. నాకు కావాలనుకున్నవి తెచ్చుకున్నాను నేను, రైట్? అది నేను సక్సెస్ అనుకోవట్లేదు, బట్ సొసైటీ అనుకుంటుంది అట్లా.